మృతుల సంఖ్య 24కు చేరిన పరిస్థితి, కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ కూడా నిమ్స్ గాంధీ హాస్పిటల్కి తరలించే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మృతుల కుటుంబాల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం అయితే కలిచివేస్తోంది అని చెప్పాలి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అందరూ అలర్ట్గా ఉండాలి. సహాయక చర్యలన్నీ కూడా వేగంగా జరగాలి. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి అధికారులందరికీ కూడా సీఎం ఆదేశించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది అని చెప్పాలి. మీర్జాగూడలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 24 మంది మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే చేవెళ్ల అలాగే వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒక పసికందు కూడా ఉండడం కలిచివేస్తోంది. బాధితుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారిపోయిన పరిస్థితులు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన పరిస్థితి కూడా మనం ఈ బస్ యాక్సిడెంట్లో, టిప్పర్ బస్ యాక్సిడెంట్లో చూడొచ్చు. కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడ్డంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. టిప్పర్ బోల్తా పడ్డంతో అందులో ఉన్న కంకర్ అంతా కూడా బస్సులోకి పడిపోవడంతో ప్రయాణికులు కంకర్లో కూరుకుపోయారు. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రాక మునిపే అక్కడున్న స్థానికులందరూ కూడా వెంటనే అలర్ట్ అయి సహాయక చర్యలు అక్కడున్న స్థానికులే చేసిన పరిస్థితులు. అద్దాలన్నీ ధ్వంసం చేసి బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా అక్కడున్న స్థానికులే కిందకి దింపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. చేవెళ్ల మీర్జాగూడ ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వెంటనే రియాక్ట్ అయ్యారు అక్కడున్న స్థానికులందరూ కూడా. అందులో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరినీ కూడా కిందకి దింపే ప్రయత్నం చేశారు. చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కూడా పోలీసులు చేపట్టడం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై వెళ్తూ ఉండగా టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉండడం జరిగింది. టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే కంకర మీద పడ్డంతో అందులో కూరుకుపోయారు ప్రయాణికులందరూ కూడా. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా మృతి చెందారు. విషమంగా ఉన్న ఇద్దరిని హైదరాబాద్కు తరలించారు. మరోవైపు చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. రూట్ క్లియర్ చేస్తున్నారు అధికారులు. సో అక్కడ ప్రమాద దృశ్యాలు మనం చూడొచ్చు, ప్రమాదం ఏ విధంగా జరిగింది అని చెప్పి. మరోవైపు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఎప్పటి నుంచో కూడా ఈ రోడ్డుని వెడల్పు చేయాలి అని చెప్పి ఎంత డిమాండ్ చేసినా, అధికారులకు ఎంత మొత్తుకున్నా కూడా అటువైపు ఎవరు కూడా కనీసం ప్రయత్నాలు చేయలేదు అని చెప్పి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం మనం. ఎన్టీవీ స్క్రీన్ మీద చేవెళ్ల మీర్జాగూడ ప్రమాద దృశ్యాల్ని మనం చూస్తున్నాం. టిప్పర్ బస్సుని ఏ విధంగా ఢీకొట్టింది, బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితులు. మనం బస్సు రైట్ సైడ్ అద్దాలు చూడొచ్చు, ఒక్క అద్దం కూడా మిగిలిలేదు. ఆ అద్దాలన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితులు. ఆ రైట్ సైడ్ ఉన్న ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అందరూ కూడా చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితులు. బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. టిప్పర్ మొత్తం బస్సు లోపలికి కూరుకుపోయిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరినీ కూడా కిందకి దించి ప్రయత్నం చేశారు. అప్పటికే చాలామంది అందులోనే మృతి చెందిన పరిస్థితులు, కొంతమంది హాస్పిటల్లో మృతి చెందిన పరిస్థితులు, 24 మంది చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. క్షతగాత్రులకి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. డీజీపీ సీఎస్కు ఇప్పటికే సీఎం రేవంత్ ఫోన్ చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. పోలీసులందరూ కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? బంధువులందరూ కూడా క్షతగాత్రులకు సంబంధించి అలా మృతులకు సంబంధించిన బంధువులందరూ కూడా హాస్పిటల్కి చేరుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి రవి